పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు. అందులో గొప్పేముంది. కానీ ఇంటి పేరు మారాక మూడు ముళ్ళు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడు కదా అసలు మజా. ఇప్పుడు ఇలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ధాటిని కుర్రభామలు తట్టుకోలేకపోతున్నారు. పెళ్లైన హీరోయిన్లకు డిమాండ్ మామూలుగా లేదిప్పుడు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఛాన్సులు పెరుగుతున్నాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ అదే ట్రెండ్. నయనతారని తీసుకోండి. పెళ్లికి ముందు కంటే ఇప్పుడే నయన్ కు డిమాండ్ ఎక్కువ. జవాన్ లో నటించాక సినిమాకు 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. విడాకుల తర్వాత సమంత రేంజ్ మామూలుగా లేదు. బాలీవుడ్ లోను కట్రీనా కైఫ్, ఆలియా భట్, దీపికా లాంటి మ్యారీడ్ హీరోయిన్లకు ఆఫర్స్ ఫుల్ గా ఉన్నాయి. వీళ్లలో ఏ ఒక్కరు ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు మానేస్తామని అనట్లేదు. పైగా వాళ్లకే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్. ఆలియా భట్ అయితే వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి కీర్తి సురేష్ చేరారు. కియారా అద్వానీ కూడా పెళ్లి తర్వాతే దూకుడు పెంచేశారు. తెలుగులో ఈమె ప్రస్తుతం గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు. ఇది హిట్ అయితే అమ్మడు జాతకం మారినట్లే. మొత్తానికి పెళ్లైన భామల హవా అలా నడుస్తోంది.